వెల్కమ్ టు యూజీసీ నెట్ తెలుగువారి అడ్డా. యూజీసీ నెట్ తెలుగువారి అడ్డాలో మనం యూజీసీ నెట్ జేఆర్ఎఫ్ మేనేజ్మెంట్లో యూనిట్ 1 థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నాం కదా. థియరీస్ ఆఫ్ మేనేజ్మెంట్ క్లాసిఫికేషన్ ఆల్రెడీ చెప్పాను నేను. ఏ విధంగా అంటే క్లాసికల్ థియరీ, న్యూ క్లాసికల్ థియరీ, మోడర్న్ థియరీస్ అనేవి ఉంటాయి. క్లాసికల్ థియరీ కింద సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ, మిగతా థియరీస్ వస్తాయని అనుకున్నాం కదా. సో ఇవాళ క్లాసికల్ థియరీస్ డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ది సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ. సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ అనేది ఎవరు ఇచ్చారు అంటే ఎఫ్డబ్ల్యూ టైలర్. ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో హీ ఈస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. This theory synthesis and evaluates the workflow of an organization. It aims at enhancing the labor productivity and economic efficiency. ఈ రెండు పాయింట్స్లో ఏం చెప్తున్నారంటే ఆర్గనైజేషన్ యొక్క వర్క్ ఫ్లోని ఇంక్రీజ్ చేయడం ద్వారా ఆర్గనైజేషన్ని డెవలప్ చేయొచ్చు. ఈ మేనేజ్మెంట్ థియరీలో ఏం చెప్తున్నారంటే లేబర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం వల్ల, అంటే లేబర్ యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేయడం వల్ల ద్వారా ఎకనామికల్గా కూడా మనం ఎఫిషియెంట్ అవ్వచ్చు. అంటే ఏం లేదు, లేబర్ యొక్క వర్క్ని, వారి యొక్క క్యాపబిలిటీని ఇంక్రీజ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వర్క్ చేయించుకునేటట్టు వాళ్ళని ట్రైన్ చేసి డెవలప్ చేస్తే ఎకనామికల్గా కూడా మనం ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీలో. ఆల్రెడీ చెప్పాను, సైంటిఫిక్ మేనేజ్మెంట్ థియరీ మనకి హ్యూమన్ ఫ్యాక్టర్స్ మీద ఏమీ కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఏంటంటే లేబర్ ప్రొడక్టివిటీని వాళ్ళని ఎలా యూజ్ చేయాలి, వాళ్ళ వర్క్ ఫ్లోని ఎలా ఇంక్రీజ్ చేయాలనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ దీనిలో కొన్ని మనకి ప్రిన్సిపల్స్ అనేవి చెప్తున్నారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. అసలు సైంటిఫిక్ మేనేజ్మెంట్ అనేది దేని బేస్ మీద ఉందంటే ఒక 10 ప్రిన్సిపల్స్ అనేవి చెప్పారు. ఏంటంటే ఫస్ట్ డివిజన్ ఆఫ్ లేబర్. లేబర్ అనే వాళ్ళని డివైడ్ చేయాలి. వాళ్ళ యొక్క వర్క్ ఎఫిషియన్సీని బట్టి లేబర్ని డివైడ్ చేయాలి. సెకండ్ వన్ ఏం చెప్తున్నారంటే సైంటిఫిక్ సెలెక్షన్ ఆఫ్ స్టాఫ్ని ఎలా సెలెక్ట్ చేయాలి అంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్టాఫ్. ఎవరైతే మనం సెలెక్ట్ చేసామో వాళ్ళకి వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ యొక్క వర్క్లో ట్రైనింగ్ చేసి వాళ్ళని డెవలప్ చేయాలి. నెక్స్ట్ది స్టాండర్డైజేషన్ ఆఫ్ వర్క్ ప్రాసెస్. అంటే వర్కింగ్లో కొన్ని స్టాండర్డ్స్ అనేవి క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కొన్ని వర్కర్స్ ఉన్నారనుకోండి, రోజుకి మీరు 120 ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయాలి అని ఒక స్టాండర్డ్ ప్రొడక్షన్ పెట్టాను. ఒకవేళ 120 ప్రొడక్ట్స్ తయారు చేస్తే మీకు కొన్ని బోనస్ ఇస్తాము, 100 తయారు చేస్తే ఇంత పర్సంటేజ్ ఇస్తాము బోనస్, లేదు అంతకన్నా తక్కువ వర్క్ ఎఫిషియన్సీ చూపిస్తే మీకు శాలరీ ఇంతే వస్తుంది అని చెప్పి ఒక స్టాండర్డైజేషన్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. అందుకే ఈ ఎఫ్డబ్ల్యూ టైలరే వర్క్ పీస్ సిస్టమ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అది కూడా గుర్తుంచుకోండి. టైమ్ అండ్ వర్క్ మోషన్ స్టడీస్ అదే చెప్తున్నారు. అంటే ఎన్ని అవర్స్కి ఎంత వర్క్ చేయాలి. మనకి లేబర్లో కూడా వస్తుంది, కాస్టింగ్లో లేబర్ అనే సబ్జెక్ట్ ఉంది కదా, అందులో ఇస్తాడు. అందులో ఇదే అవర్స్కి వర్కింగ్ ఇన్సెంటివ్ సిస్టమ్ అని చెప్పేసి ఒకటి వస్తుంది. ఏంటంటే ఎన్ని అవర్స్లో ఎంత వర్క్ చేస్తే ఎంత బోనస్ ఇవ్వాలి, 100%, 120% అని ఒకటి వస్తుంది కాన్సెప్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇన్సెంటివ్ సిస్టమ్. ఇన్సెంటివ్స్ అంటే ఏం చెప్పాను, బోనసెస్. సో ఎంత వర్క్ చేస్తే దానికి తగ్గట్టుగా బోనస్ ఇవ్వటం. ఓకే, సైంటిఫికల్లీ డిజైన్డ్ వర్క్ స్పేసెస్. అలాగే మనం ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్ ఆ వర్క్ చేసే ప్లేసెస్ని కూడా చాలా టెక్నికల్గా డిజైన్ చేయటం. నెక్స్ట్ వన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ప్లానింగ్ అండ్ కంట్రోల్ అంటే ఏంటంటే ఏ విధంగా వర్కింగ్ అనేది డివైడ్ చేయాలో ప్లాన్ చేసి, అలాగే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి వర్క్ ప్లేస్లో మనం డిజైన్ చేయగలగాలి. కోఆపరేషన్ బిట్వీన్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. అలాగే మేనేజ్మెంట్ వర్కర్స్ కోఆపరేటివ్గా ఒకరికొకరు సహకరించుకునేటట్టు మనం ఒక ఎన్వైరన్మెంట్ని కల్పించగలగాలి. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. ఎప్పుడు కూడా వర్కర్స్ యొక్క వర్క్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఉండాలి. ఏ విధంగా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం సైంటిఫిక్ మేనేజ్మెంట్ అంతా ఏం చెప్తుంది అంటే ఏ విధంగా వాళ్ళ యొక్క వర్క్ అనేది డెవలప్ చేయాలి, వర్కింగ్ ప్రాసెస్ అనేది డెవలప్ చేయాలి, దాని ద్వారా ఎకనామికల్గా ఆర్గనైజేషన్ అనేది ఎలా ఎదగాలి అని చెప్తున్నారు. అంతేగాని ఎక్కడా కూడా ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క ఐడియాస్కి కానీ, ఎంప్లాయీ యొక్క సాటిస్ఫాక్షన్ కానీ, వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ కానీ ఎక్కడా చెప్పలేదు. సో అందుకని ఇవన్నీ కూడా క్లాసికల్ థియరీస్ కింద వస్తాయి. క్లాసికల్ థియరీస్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ వన్
అడ్మినిస్ట్రేటివ్ థియరీ, ఫేల్స్ థియరీ, దీన్నే ఫేల్స్ థియరీ అని కూడా అంటారు. ఎందుకంటే హెన్రీ ఫాయల్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఫేల్స్ థియరీ అని కూడా అంటారు. హెన్రీ ఫాయల్ ప్రొపోనెంట్ దిస్ థియరీ అండ్ గేవ్ 14 ప్రిన్సిపల్స్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ థియరీ. ఈ అడ్మినిస్ట్రేటివ్ థియరీని 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆయన ఒక 14 ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఒక ఆర్గనైజేషన్ అనేది ఎలా నడవాలి, ఎలా మేనేజ్ చేయాలి, ఎలా ముందుకు నడపాలనేది ఒక 14 ప్రిన్సిపల్స్ అనేవి ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్, డివిజన్ ఆఫ్ వర్క్, డివైడింగ్ ద ఫుల్ వర్క్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అమాంగ్ ఇండివిజువల్స్ అండ్ క్రియేటింగ్ ద డిపార్ట్మెంట్స్. ముందర ఏం చెప్పారు, సైంటిఫిక్ మేనేజ్మెంట్లో లేబర్ని డివైడ్ చేయడం చెప్పారు. ఇక్కడ వర్క్ డివైడ్ చేయడం. వర్క్ని ఎలా డివైడ్ చేస్తామంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి అకౌంటింగ్లో మంచి ఎఫిషియెంట్ అనుకోండి, అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో వేస్తాం. అంటే డివిజన్ ఆఫ్ వర్క్ అకార్డింగ్ టు దేర్ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ వన్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ మస్ట్ బీ ఈక్వల్ టు రెస్పాన్సిబిలిటీ. అంటే ఎంత అథారిటీ ఇస్తున్నామో వాళ్ళకి, ఎంత హక్కులు ఇస్తున్నామో అంత రెస్పాన్సిబిలిటీస్ కూడా మనం ఇవ్వగలగాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే డిసిప్లైన్. నెక్స్ట్ వన్, డిసిప్లైన్. ఇట్ మే బీ సెల్ఫ్ డిసిప్లైన్ ఆర్ ఇట్ మే బీ ఎన్ఫోర్స్డ్ డిసిప్లైన్. అంటే ఏంటి, సెల్ఫ్ డిసిప్లైన్ అంటే మనంగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫామ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆఫీస్కి డైలీ 9 o'clockకే వెళ్తాను. 9కి అంటే ఎగ్జాక్ట్గా ఇంకా ముందరే 9 కల్లా వెళ్ళిపోతాను అనమాట. అది సెల్ఫ్ డిసిప్లైన్. అలా కాదు, వాళ్ళు ఆఫీస్లో ఒక రూల్ పెట్టారు ఏంటంటే 9 కల్లా అందరూ ఆఫీస్లో ఉండాలి. అలాగే 9:05కి వస్తే కనుక శాలరీలో ఇంత అమౌంట్ కట్ చేస్తాం అని పెట్టారనుకోండి, అది ఎన్ఫోర్స్డ్ డిసిప్లైన్. అంటే డిసిప్లైన్ ఎన్ఫోర్స్డ్ బై ద ఆర్గనైజేషన్. సెల్ఫ్ డిసిప్లైన్ అంటే మనకి మనం ఫాలో అయ్యేదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, unity of command. According to this principle, the subordinate employees must have and receive orders from only one superior. ఇది బాగా గుర్తుంచుకోండి. యూనిటీ ఆఫ్ కమాండ్ మీద యూజీసీ నెట్లో చాలాసార్లు బిట్స్ అడిగాడు. ఓకే, ఏమని చెప్తున్నారంటే ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఎంప్లాయీస్ ఎప్పుడైనా సరే ఆర్డర్స్ అనేవి రిసీవ్ చేసుకోవాలంటే ఎవరో ఒక్కరి దగ్గర నుంచే రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళ సుపీరియర్ ఒక్కడే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీమ్ ఫామ్ అయిందనుకోండి, అందులో ఒక్క టీమ్ లీడరే ఉండాలి. మోర్ దాన్ వన్ ఉంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ప్లానింగ్లో కానీ, కంట్రోలింగ్లో కానీ, వాళ్ళ యొక్క సక్సెస్లో కానీ చాలా కన్ఫ్యూజన్ అనేది వచ్చేస్తుంది. అందుకని యూనిటీ ఆఫ్ కమాండ్ అనేది ఒక్కరి చేతుల్లోనే ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, యూనిటీ ఆఫ్ డైరెక్షన్. వన్ హెడ్ వన్ ప్లాన్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ యాక్టివిటీస్ విత్ ద సేమ్ ఆబ్జెక్టివ్. అంటే ఒకే ఆబ్జెక్టివ్ కోసం, అంటే ఒకే గోల్ కోసం అందరూ కూడా ఒక్క హెడ్ కిందే, ఒక్కరి ప్లాన్ కిందే ఉండాలి. ఒక టీమ్ లీడర్ అనేవాడు ఒక్కడే ఉండాలి. ఈ రెండు కూడా ఒకటే చెప్తున్నాయి. కాకపోతే ఓన్లీ వన్ సుపీరియర్ ఉండాలి అని చెప్పేది యూనిటీ ఆఫ్ కమాండ్. వాళ్ళ ఆర్డర్స్ని రిసీవ్ చేసుకోవాలి, ఒక్కలే ఆర్డర్ చేయాలనేది యూనిటీ ఆఫ్ కమాండ్. ఒక్కలే ప్లానింగ్ కూడా చేయాలి అనేది యూనిటీ ఆఫ్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే వే, ఒక వే అనేది, ఒక ప్లాన్ అనేది వేసి ఒక వే అనేది చూపించటం మిగతా వాళ్ళకి. అంటే ఒక్క లీడరే ఉండాలన్నమాట. అది యూనిటీ ఆఫ్ డైరెక్షన్. నెక్స్ట్ వన్, సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ టు ద జనరల్ ఇంట్రెస్ట్. ఇందులో ఈ ప్రిన్సిపల్లో ఏం చెప్తున్నారంటే ఇండివిజువల్ యొక్క ఇంట్రెస్ట్ల కన్నా ఆర్గనైజేషన్ యొక్క ఇంట్రెస్ట్ మీదే మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. చెప్పాను కదా, ఇండివిజువల్ అంటే ఎంప్లాయీ ఐడియాస్ని కానీ వాళ్ళ యొక్క క్రియేటివిటీని కానీ మనం ఏమీ సపోర్ట్ చేయము. ఇందులో ఓన్లీ ఆర్గనైజేషన్ ఏం చెప్తే అది వాళ్ళు తూచా తప్పకుండా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయిపోవాలన్నమాట. అదే ఇందులో చెప్తున్నారు 6th ప్రిన్సిపల్. ఓకే, అలాగే రెమ్యూనరేషన్ అంటే శాలరీస్. ఓకే, ఇట్ ఈస్ ద ప్రైస్ ఫర్ సర్వీసెస్. ఎంత సర్వీస్ చేస్తే దాన్ని బట్టి అంత శాలరీస్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెంట్రలైజేషన్ చెప్తున్నారు. సెంట్రలైజేషన్ అంటే ఏంటి, ఇట్ ఈస్ సెంట్రలైజేషన్ ద అథారిటీ ఈస్ కన్సర్న్డ్ ఓన్లీ ఇన్ ఫ్యూ హ్యాండ్స్. సెంట్రలైజేషన్ అంటే ఏంటంటే మన అథారిటీ అనేది కొంతమందికే ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఉందనుకోండి, ఏ డెసిషన్ తీసుకోవాలన్నా ఫస్ట్ మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్ దగ్గరికే వెళ్ళాలి. ఇందులో ఏ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి కానీ లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి కానీ ఏ అథారిటీ ఉండదన్నమాట. ఏది తీసుకోవాలన్నా హైయర్ అథారిటీ, ఒకే అథారిటీ ఉంటుంది కాబట్టి దాని కిందే మనం వర్క్ చేయాలి. అది సెంట్రలైజేషన్. నెక్స్ట్ ఇది డీసెంట్రలైజేషన్. డీసెంట్రలైజేషన్ అంటే ఏంటి
ఆల్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్కి అథారిటీని కనుక డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని డీసెంట్రలైజేషన్ అంటారు. సెంట్రలైజేషన్ అంటే ఏంటంటే అథారిటీ అనేది ఫ్యూ హ్యాండ్స్ కొంతమంది దగ్గరే ఉంటే అది సెంట్రలైజేషను. డీసెంట్రలైజేషన్ అయితే అందరికంటే అన్ని లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్కి సేమ్ ఈక్వల్ లెవెల్స్ ఆఫ్ అథారిటీ ఇచ్చేస్తాం. అది తప్పే ఇది తప్పే, అందరికీ ఒకేలా. ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్లోనూ పవర్ ఇచ్చేసి మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి పవర్ ఇచ్చేసి లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి పవర్ ఇచ్చేస్తే ఎవరు ఇంకా హైయర్ అథారిటీ? అప్పుడు ఐడియాస్ వాళ్ళ యొక్క ఏంటంటే ప్లానింగ్ చేసి డెసిషన్స్ తీసుకునేటప్పుడు తప్పు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అథారిటీ అలాగా ఉండకూడదు, ఇలాగా ఉండకూడదు. అదే చెప్తున్నారు, నో ఆర్గనైజేషన్ కెన్ బి కంప్లీట్లీ సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్. మిడిల్గా ఉండాలి. ఏంటంటే సెంట్రలైజ్డ్ ఉండకూడదు, ఆర్గనైజేషన్ అనేది డీసెంట్రలైజ్డ్గా కూడా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే స్కాలార్ చైన్ అంటే లైన్ ఆఫ్ అథారిటీ. లైన్ ఆఫ్ అథారిటీ అంటే ఏంటంటే అథారిటీ అనేది ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అని చెప్తున్నారు. ఎలా? ద చైన్ ఆఫ్ కమాండ్ సమ్టైమ్స్ కాల్డ్ ద స్కాలార్ చైన్ ఈజ్ ద ఫార్మల్ లైన్ ఆఫ్ అథారిటీ. లైన్ ఆఫ్ అథారిటీ అంటే క్రమ పద్ధతిలో ఎలా ఉంటుంది? ఇప్పుడు టాప్ లెవెల్ మేనేజ్మెంట్, నెక్స్ట్ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, లోవర్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి కొన్ని అథారిటీస్ ఉంటాయి, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి కొన్ని అథారిటీస్ ఉంటాయి. ఈ మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఈ కొన్ని డెసిషన్స్ని తీసుకోలేదు, అది కేవలం టాప్ లెవెల్ మేనేజ్మెంట్కే పరిమితం. అంతకన్నా కొంచెం తక్కువ అథారిటీ ఏమో మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్కి, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ కన్నా ఇంకొంచెం తక్కువ అథారిటీ ఏమో లోవర్ లెవెల్ మేనేజ్మెంట్కి ఉంటుంది. అంటే లైన్ ఆఫ్ అథారిటీ ఒక కమాండ్ కానీ ఒక అథారిటీ అనేది ఒక లైన్ అంటే ఒక క్రమ పద్ధతిలో ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. స్కాలార్ చైన్ అంటే అదే. నెక్స్ట్ వన్, ఆర్డర్. ఏ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్, ద రైట్ మ్యాన్ ఇన్ ద రైట్ ప్లేస్. ఏం చెప్తున్నారు? ఆర్డర్ అంటే ఏంటి అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలి. ఒక రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో ఉండాలి, కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతన్ని మనం అపాయింట్ చేసుకోవాలనుకున్నాం, అతనికి అకౌంటెన్సీలో మంచి గ్రిప్ ఉంది అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి? అతన్ని అకౌంటింగ్ డిపార్ట్మెంట్లో వేయాలి. అలా కాకుండా మనం తీసుకెళ్ళి అతన్ని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వేసామనుకోండి, ఆర్గనైజేషన్కి అసలు యూజ్ అనేది ఉండదు. కాబట్టి రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో ఉండాలి. అలాగే ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ ప్లేస్. ఎవ్రీథింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, ప్రతిదీ కరెక్ట్గా ఉండాలి దాని ప్లేస్లో. ఆర్డర్స్ ఆర్ ఆఫ్ 2 types, మెటీరియల్ అండ్ సోషల్ ఆర్డర్స్. ఇది కూడా గుర్తుంచుకోండి. ఆర్డర్స్ అనేవి 2 types, మెటీరియల్ మరియు సోషల్. మనకి ఈక్విటీ అంటే వైల్ డీలింగ్ విత్ ద ఎంప్లాయీస్ ఏ మేనేజర్ షుడ్ యూస్ కైండ్లీనెస్ అండ్ జస్టిస్ టువర్డ్స్ ఎంప్లాయీస్ ఈక్వల్లీ. ఇది పాయింట్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ మనకి ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెన్స్ తెలియాలి. ఈక్విటీ అంటే ఏంటి అంటే ఎంప్లాయీ యొక్క ఎఫిషియన్సీని బట్టి అతన్ని సమానంగా చూడటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏ అండ్ బి అనే ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఏ ఎఫిషియెంట్గా క్యాపబుల్గా వర్క్ చేయగలడు, బి అనేవాడు కొంచెం లైట్గా క్యాపబిలిటీ అనేది తక్కువ అనుకోండి. అంటే అకార్డింగ్ టు అతని క్యాపబిలిటీని బట్టి అతనికి శాలరీస్ ప్రొవైడ్ చేయాలి. అలాగే బిని కూడా తన యొక్క క్యాపబిలిటీని బట్టి తనకి శాలరీస్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంతేగాని ఇద్దరికి ఒకేలాగా ట్రీట్ చేయకూడదు. దాన్ని ఈక్విటీ అంటారు. ఈక్వాలిటీ అంటే ఏంటి అంటే అందరినీ సమానంగా చూడటం. అంటే ఇంకా ఎఫిషియన్సీతో సంబంధం లేదు, ఏకి అదే శాలరీ, బీకి అదే శాలరీ, సికి అదే శాలరీ అనుకోండి, దాన్ని ఈక్వాలిటీ అంటారు. ఓకే, ఈక్విటీకి ఈక్వాలిటీకి డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈక్విటీ అనేది మనం ఫాలో అవ్వాలి. అంటే ఏంటి? మనం ఒక మేనేజర్ అనేవాడు ఎంప్లాయీస్ని డీల్ చేసేటప్పుడు జస్టిస్ అండ్ కైండ్లీనెస్ అంటే చాలా న్యాయబద్ధంగా ఉండాలి. రాదర్ దాన్ టువర్డ్స్ ఎంప్లాయీస్ ఈక్వల్లీ. ఎంప్లాయీస్ అందరినీ ఈక్విటీ ప్రకారం డీల్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నారు? స్టెబిలిటీ ఆఫ్ టెన్యూర్ ఆఫ్ పర్సనల్. టెన్యూర్ అంటే టైం పీరియడ్. ఓకే, ఇక్కడ ఆ టైం పీరియడ్లో స్టెబిలిటీ అనేది ఉండాలి అని చెప్తున్నారు. టైం పీరియడ్లో స్టెబిలిటీ ఏంటి అంటే హై ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఈజ్ ఇన్ఎఫిషియంట్, మేనేజ్మెంట్ షుడ్ ప్రొవైడ్ ఆర్డర్లీ పర్సనల్ ప్లానింగ్ అండ్ ఎన్ష్యూర్ దట్ రీప్లేస్మెంట్ ఆర్ అవైలబుల్ టు ఫిల్ వేకెన్సీస్. ఏమని చెప్తున్నారంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ అంటే ఏంటంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత ఎంప్లాయీస్ని మనం తీసేసి వేరే వాళ్ళని రిప్లేస్ చేసుకోవడం. ఓకే, అంటే ఒక టెన్యూర్ ఆఫ్ పీరియడ్ అనేది మనం స్టేబుల్గా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీస్ని
పెట్టినాం అనుకోండి, మనం ఒక కాంట్రాక్ట్ మాట్లాడుకోవాలన్నమాట ఒక 5 years. ఆ 5 years తర్వాత ఇంకొకరిని రీప్లేస్ చేయాలి. ఓకే, అంటే ఆ ఎంప్లాయీస్ టర్నోవర్ అనేది స్టెబిలిటీగా ఉండాలి, అలాగే ఇన్ఎఫిషియెంట్గా ఉండకూడదు అని చెప్తున్నారు ఇక్కడ. హై ఎంప్లాయీ టర్నోవర్ ఈజ్ అండ్ ఇన్ఎఫిషియెంట్ అంటే ఎక్కువ ఎంప్లాయీ టర్నోవర్ అంటే ఎక్కువ మందిని ఎప్పుడు పెడితే అప్పుడు తీసేయకూడదు అనమాట. వాళ్ళకు ఒక టెన్యూర్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఇచ్చి దాని ప్రకారం మనం ముందే ప్లాన్ చేసుకుని రీప్లేస్ చేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ది ఇనిషియేటివ్. ఎంప్లాయీస్ హూ ఆర్ అలౌడ్ టు ఒరిజినేట్ అండ్ క్యారీ అవుట్ ప్లాన్స్ విల్ ఎక్సర్ట్ హై లెవెల్స్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే ఎవరైతే ఎఫిషియెంట్గా క్యాపబుల్గా ప్లానింగ్ అనేది చక్కగా చేయగలరో వాళ్ళకి, ఎవరైతే హై లెవెల్స్ ఆఫ్ ఎఫర్ట్ని చూపిస్తున్నారో వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువ. ఇనిషియేటివ్ అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 14th ప్రిన్సిపల్ ఏంటి అంటే ఎస్పిరిట్ ద కార్ప్స్. అంటే కార్ప్స్ అంటే కార్పొరేషన్, ఎస్పిరిట్ అంటే స్పిరిట్, టీమ్ స్పిరిట్. ప్రమోటింగ్ టీమ్ స్పిరిట్ విల్ బిల్డ్ హార్మోనీ అండ్ యూనిటీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో ఎప్పుడైతే టీమ్ స్పిరిట్ అనేది, అంటే ఒక టీమ్ లీడర్ ఉన్నాడు అనుకోండి, ఒక టీం అనేది ఫామ్ చేశారు, వాళ్ళ యొక్క కాంపిటీషన్ అనేది చాలా హెల్దీగా ఉండాలన్నమాట. అందరూ కలిసిమెలిసి పని చేయగలగాలి, అప్పుడే ఆర్గనైజేషన్ అనేది డెవలప్ అవడానికి ఉంటుంది. అంటే హార్మోనీగా యూనిటీ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేది ఇది. ఎస్పిరిట్ దే కార్ప్స్ అంటే అర్థం అదే. ఓకేనా, ఇక్కడితో మనకి వీడియో కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మిగతా థియరీస్తో కలుద్దాం.